హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తక్కువ టైం పడుతుంది. ముందుగా దానికోసము బొరుగులు తీసుకోవాలి. బొరుగులు అనేది క్వాంటిటీ మీరు ఇంట్లో ఉండే మనుషులను బట్టి తీసుకోవాలి. నేనైతే ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి ముగ్గురికి సరిపడా తీసుకున్నాను బొరుగులు అనేవి. ఒక బౌల్లో బొరుగులు తీసుకొని తర్వాత బొరుగుల లోపల వాటర్ పోయాలి. చూసారు కదా, ఇందాక వాటర్ పోసాను. తర్వాత వాటర్లో బొరుగులన్నీ మునిగేటట్టు కొద్దిసేపు నీళ్ళకన్నీ బొరుగుల్ని తడుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా వీడియోలో, అలానే లోపలికి అట్లాగే వాటర్లో బొరుగులన్నింటినీ తడపాలి. తడిపిన తర్వాత కొద్దిసేపు అట్లాగే ఉంచేసి తర్వాత 2 పిరికెట్లు తీసుకొని బొరుగులన్నింటినీ పిండేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లా 2 చేతులతోటి పిండుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, 2 చేతులతోటి బొరుగుల్ని తీసుకొని నీళ్ళన్నింటినీ పిండేసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నీటినన్నింటినీ అలాగే పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బొరుగులన్నింటినీ అలాగే పిండేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ బొరుగులన్నీ చూస్తున్నారు కదా వీడియోలో, మొత్తం బొరుగులన్నింటినీ అలాగే పిండుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది మీ ఇష్టం అండి. ఎక్కువ వేసుకోవచ్చు, కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఉగ్గాని అనేది టేస్టీగా ఉంటుందండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, చూస్తున్నారు కదా ఆనియను, పచ్చిమిర్చి తర్వాత అన్నీ వేసుకోవాలి. ఆనియను, కరివేపాకు, తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది కొద్దిగా చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మరి ఉప్పగా అయిపోతే టేస్ట్ బాగోదు. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత నేను 2 మీడియం సైజ్ టమాటాలు వేసాను. టమాటాలు అనేది ఎక్కువ వేస్తే ఉగ్గాని అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత అన్ని ఆయిల్లో కొద్దిసేపు వేయించాలండి. కొద్దిసేపు ఆయిల్లో బాగా వేగితేనే ఉగ్గాని అనేది టేస్టీగా ఉంటుంది. అవన్నీ వేగిన తర్వాత మనము పిండేసి పక్కన పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదండి, అవన్నీ తీసుకొని ఆయిల్లో కలిసేటట్టు మనం వేయించుకునే ఉంది కదండి పేస్ట్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు వేయించాం కదా, వేయించిన తర్వాత వాటిలో బొరుగులు అన్నీ కలిసేటట్టు కొద్దిసేపు గరిటె తీసుకొని, చూస్తున్నారు కదా వీడియోలో, ఇందాక కాలుతుందని నేను క్లాత్ పట్టుకొని తిప్పానండి. అందుకని మీరు కూడా చూసి కాలకోకుండా చూసుకోండి. తర్వాత మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా తిప్పుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది తర్వాత మనం వేసుకునే అవన్నీ ఉన్నాయి కదా, టమాటా, పచ్చిమిర్చి, అవన్నీ బాగా బొరుగులకు కలిసేటట్టు కొద్దిసేపు వేయించుకోవాలి. అంతేనండి, బొరుగులు ఉగ్గాని చాలా సింపుల్, టేస్టీగా ఉంటుంది.